కొంతమంది రైతులు ఏం మాట్లాడుతున్నారు అంటే కొంతమంది మధ్యవర్తులే ఈరోజు గవర్నమెంట్కు అధికారులతో టైఅప్ అయ్యి మమ్మల్ని అది చేస్తున్నారని చెప్పేసి ఒక ఎలిగేషన్ చేస్తారు. దీన్ని ఆ ఎలిగేషన్స్ అవి వాళ్ళు ఎందుకన్నానంటే వాళ్ళకి తెలియక మాట్లాడుతురా తెలిసి మాట్లాడుతురా నేనైతే వాళ్ళ లేక ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలేను. ఎందుకంటే నాకు ఎవరి గురించి నాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ భూమి వాళ్ళు ఇట్లా ఏదన్నా డెవలప్ అంటే ల్యాండ్ పోలింగ్ విషయంలో ల్యాండ్ పుల్లింగ్ 100% ల్యాండ్ పుల్లింగే. దీని వెనకబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుందనే దాని మీద మీకు క్లారిటీ ఉండాలి. ఒక గ్రామ సభ పెట్టాలి. ఆ గ్రామ సభ తర్వాత రైతులను అడగాలి. అడిగిన తర్వాత అసలు ఇది ఏం పెడుతున్నాం అని చెప్పేసి నీ డౌట్ చెప్పాలి. మేము ఇది పెడుతున్నాం అని చెప్పేసి అది చెప్పాలి. మామూలు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏమైతే తెలుసా, ఒక రైతు కాడికి ల్యాండ్ తీసుకొని రావాలంటే మేము ఇది పెడుతున్నాం అని చెప్పేసి స్పష్టంగా చెప్పి రావాలి. ఇది చెప్పకుండా రాకుండా ఏం పెడతామో తెలియకుండానే ఆల్రెడీ మీరు భూములు గుంజుకుంటే ఎట్లా? ఇప్పుడు వాళ్ళు వచ్చినాక మీరు ఒకసారి అయితే అదే ల్యాండ్ పోలింగ్ అవుతుందా ఇంకో వేది అవుతుందా? కెమికల్ ఫ్యాక్టరీ కోసం చేస్తారా? ఫ్యాక్టరీ ఫార్మసిటీ కోసం చేస్తారా? సిటీ కాదు, రియల్ ఎస్టేట్ కోసం చేస్తారా? ఇక్కడ పర్మిషన్ లేదు. ఏది ఇండస్ట్రీ రానికి. త్రిబుల్ ఆర్ కోసం చేస్తారా? త్రిబుల్ ఆర్ పక్కన ఇంకా చాలా దూరం ఉంది. అక్కడ తీసుకొని ఏం చేస్తారు వాళ్ళు ఫ్యాక్టరీస్ పెడతారా? ఇప్పుడు వాళ్ళ ప్లానింగ్ ఇంకా మనకు రాలేదు. ఆల్రెడీ గ్రామస్తులకు ఏంటంటే ఓన్లీ జస్ట్ ఇన్ఫార్మ్ చేసిర్రు. ఇన్ఫార్మ్ చేస్తే వీళ్ళు అల్లకోలారం అవుతారు వేస్ట్గా.